చైతన్యం టీవీ న్యూస్ కి స్వాగతం. అద్భుత శిలువ గట్టు అభివృద్ధికి 1.50 కోట్లతో మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో గల అద్భుత శిలువ గట్టు 14వ వార్షికోత్సవ తిరునాళ్లకు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేలాదిగా పాల్గొని యేసుక్రీస్తుని స్మరించుకుని ప్రార్థన జరిపారు. రాష్ట్ర గృహ నిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకున్నారు. మొదటిగా మంత్రికి ఘన స్వాగతం పలికిన చర్చి పెద్దలు, పాస్టర్లు అనంతరం క్రీస్తు శిలువకు పూలమాల వేసి ప్రత్యేక ప్రార్థన చేశారు. మంత్రి పార్థసారథి ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా క్రిస్టియన్ సోదరుల అభివృద్ధికి సంక్షేమానికి 150 కోట్ల కూటమి ప్రభుత్వం కేటాయించింది. ప్రభు ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి తెలియజేశారు. ప్రభు వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలు, జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో చీకటి తొలగిపోయి వెలుగులు నింపాలని, విజయాలు సిద్ధించాలని ప్రభువును ఆకాంక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పీఠాధిపతులు పి జోసెఫ్, రాజారావు, నాయకులు, తెలుగుదేశం కూటమి నాయకులు, చర్చి ఫాదర్లు, సిస్టర్స్, చర్చి పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ తర్వాత మన మధ్య ఉన్న మంత్రి వర్యులను మన ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కనుకొచ్చినట్లయితే మన మంత్రి వర్యులు కావున ఇక్కడ చేసిన అయ్యవారినందరికీ కూడా, భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ యేసయ్య మనందరి కుటుంబాలని కష్టాల్లో, నష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, ఆ యేసయ్య ఆశీస్సులతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, అభివృద్ధిలోకి నడిపించాలని యేసయ్యని నేను మనసారా ప్రార్థిస్తూ, మరి ఈ శిలువ గట్టు అభివృద్ధికి ఆ యేసయ్య చూపిన మార్గాలను నడుస్తూ ఈ శిలువ గట్టును నాకు సాధ్యమైనంత వరకు కూడా అభివృద్ధి చేయడానికి మీ అందరి సూచనల మేరకు పనిచేస్తాను. మరి ఆ యేసయ్య ఆశీస్సులతోనే, ఎందుకంటే కరెక్ట్గా గత సంవత్సరం ఇదే శిలువ గట్టు ఈ పుణ్యక్షేత్రంలో ఆ యేసయ్య ఆశీస్సులతో నేను ఇక్కడ నూజివీడు నుంచి పోటీ చేయటం, మీ అందరి ఆశీర్వాదంతో, ముఖ్యంగా
ఏసీ ఆశీస్సులతో నేను గెలవడమే కాకుండా మంత్రిగా కూడా నాకు ఆ ఏసీ నాకు అవకాశం కల్పించినందుకు ఆ ఏసీని మనసు